తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏపీ, తెలంగాణలో మైకులు మూగబోయాయి. ఎల్లుండి పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ఇక ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక ఏపీ వ్యాప్తంగా 26 జిల్లాల్లో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ విధుల్లో 5,26,10 మంది సిబ్బంది పాల్గొంటారు. పోలింగ్ కోసం 1,60,00,000 ఈవీఎంలను వినియోగించనున్నారు. ఇక ఏపీలో పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. 74.70% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. 25 లోక్సభ నియోజకవర్గాలకు 454 మంది ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 417 మంది పురుష, 37 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడనున్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 26 జిల్లాల్లోని 46,389 పోలింగ్ స్టేషన్లలోకి పోలింగ్కి ఏర్పాట్లు చేశారు. ఇక 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 34,651 పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలతో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. 74.70% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. 25 లోక్సభ నియోజకవర్గాల్లో 454 మంది ఎంపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ పెడుతున్నారు. ఇక వీరిలో 2,154 మంది పురుష అభ్యర్థులు, 231 మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దాదాపు 4,14,18,87 మంది ఓటర్లు ఓటు వేసే అవకాశం ఉంది. ఇక ఏపీలో మొత్తం 2,10,50,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక 2,03,39,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు, సర్వీస్ ఓటర్లు వేశారు. ఇక సోమవారం 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.